మగాళ్ళు రేప్ చేస్తారా లేదా? మగాళ్ళు మర్డర్ చేస్తారా లేదా? సో మీరు అందరు మర్డరర్సా? మీరు అందరూ రేపిస్తా? మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో? చెప్పండి. మీ వ్యక్తిని ఒకటే అడగండి. ఆయన ఎంతమందిని కాపాడారు? ఒక్క మాట అడగండి. ఆయన ఈ రోజు వరకు, ముసలైన ఈ రోజు వరకు ఎంత మందిని కాపాడారు? ఎంత పిల్లల్ని కాపాడారు? ఎంత మనిషిని కాపాడారు? ఎంత మందిని తిండి పెట్టారు? ఆ మనిషిని అడగండి. నోరిప్పదు. ఉట్టి వచ్చి కిట్ చేయడానికి రెడీ ఉన్నారు. మేడం రేణుదేశాయ్ గారు, మీ అంతటా మీరే ప్రెస్ క్లబ్కి వచ్చారు. మరి అక్కడ విలేకరులు ప్రశ్నలు అడగకపోతే మీ యోగక్షేమాలు అడుగుతారా? అయినా కుక్కలు మనుషుల కంటే గొప్పవి అన్నట్లుగా మీరు కోపంతో ఊగిపోతున్నారు. సరే, మీరు చెప్పిన పాయింట్కే వద్దాం. ఎక్కడో ఒక కుక్క పిల్లలను చంపితే అన్ని కుక్కలను చంపడం న్యాయమా? అలాగే ఎక్కడో ఒక మగవాడు అత్యాచారం, హత్యలు చేస్తుంటే మగాళ్ళందరినీ చంపేయాలి కదా అని మీరు అన్నారు. పోలిక బాగానే ఉంది. కుక్కలు చిన్నపిల్లలపై దాడి చేస్తున్నాయి. దారిన ఒంటరిగా వెళ్లే పెద్దవాళ్లపై కూడా దాడులు చేస్తున్నాయి, చంపుతున్నాయి. కేవలం ఆ చంపిన కుక్కని ఎలా కనిపెట్టాలి? వాటిపై కేసులు పెడితే అరెస్ట్ చేసి జైలుకు పంపి ఉరిశిక్ష వేస్తారా? మరి మగవాడు అలాంటి పనులు చేస్తే వెంటనే గుర్తించి ఉరిశిక్ష లేదా ఎన్కౌంటర్ చేస్తున్నారు. కుక్కలకు అన్నం పెట్టేది కూడా మనిషే. మరి అలాంటి కుక్క మనుషుల కంటే ఎలా గొప్పవి అవుతాయి? ఇలా అడ్డగోలుగా అరుస్తూ సీనియర్ జర్నలిస్ట్ అని కూడా లేకుండా, ఆయన వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా, పక్కనే ఉన్నవారు వాదిస్తున్నా వినకుండా అరుపులు కేకలు వేస్తారా? ఇదెక్కడ పద్ధతండి?